శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ రాజు నిద్ర. సువర్ణ దేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి అద్భుతంగా ఉంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించుకోవాలి అని అనుకున్నాడు. మర్నాడు ఆయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్త రకం వంటకాన్ని ఉంచుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తింటున్నాడు. ఆ సువాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాడిని అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, ప్రభు, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసు, కారం మరీ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్నవారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. నాకిది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తి పడుతుంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేసుకున్న ఆ వంటకాన్ని కొంత తను తిన్నాడు. అది ఆయనకెంతో నచ్చి, ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటి తయారు చేసి నా భోజనంతో జతపరుస్తూ ఉండు అని చెప్పాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్రపట్టలేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదో రకంగా ఉన్నది. ఆయన మంచం మీద లేచి కూర్చొని మహారాణిని నిద్రలేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయస్సు, అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తుతో ఆవలిస్తూ. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలు అడగాలి అనుకుంటే రాణి గాఢ నిద్రలో పడింది. రాజుకు నిద్ర పట్టక వైద్యుడి కోసం కబురంపాడు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చారు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్ర పట్టకపోవటానికి కారణం అంతుపట్టడం లేదని అన్నాడు. తను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాట పడ్డాడు. మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తరిగిపోతున్నది. అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వస్తుంది. పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి. కొందరు రాజద్రోహులు పొరుగురాజు సాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్ర పాడు చేసుకోకండి. ఇందుకు ప్రతిగా మనం ఏదో వ్యూహం పన్నలేకపోము అన్నాడు సైన్యాధిపతి. రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనమిచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమరు నిద్రపాడు చేసుకొని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. రాజు వాళ్లను పంపేశాడు. తనకు నిద్ర పట్టకపోవడానికి ఇవేమీ కారణాలు కావని ఆయనకు తెలుసు. అసలు విషయం తల్లికి తప్ప ఎవరికీ చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజమాత మెలకువగానే ఉండి ఏదో గొణుక్కుంటున్నది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్ర పట్టడం లేదు కదూ? నాకు తెలుసు. కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు. కోశాగారంలో డబ్బు తరిగిపోయింది. అవతల పొరుగు రాజుల నుంచి యుద్ధ భయం, యువతల దేశంలో అవినీతి. ఏ రాజుకు మాత్రం నిద్ర పడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఒళ్ళెరగని వాడిలా నిద్రపోతున్నారు. నీ పరిస్థితి తెలుసుకొని నాకు నిద్ర పట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుచుకుంటూ ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మా, నా నిద్రాభంగానికి కారణం నువ్వు అనుకుంటున్నవేమీ కాదు. భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటి నుంచి నువ్వింతే. నీ బాధకు కారణం నీకే తెలియదు. రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్ర పట్టిందంటే ఆ దేశంలో సమస్యలన్నవి లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం. నీ వయస్సులో నీ తండ్రి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు.
ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తలుచుకుంటుంటే నాకే నిద్ర పట్టడం లేదు. నీకేం నిద్ర పడుతుంది? నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు, ఆ తర్వాతే నీకు నిద్ర పడుతుంది అన్నది. రాజు మారు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుతిరిగాడు. అంతకాలము ఆయన కుటుంబ సభ్యుల సమస్యలను రాణి చూసుకుంటున్నదని, రాచరికపు బాధ్యతలను కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటారని నమ్మి నిశ్చింతగా ఉంటున్నాడు రాజు. కానీ వాళ్ళంతా ఆ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు. ఎన్నో సమస్యలుండగా అంతకాలం తను సుఖంగా నిశ్చింతగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిన రాజు తెలుసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానం ఇచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.